వచ్చి అడుగు అని కలలేందుకు నా కోసం నెరవేరు చెడగొట్టాలి నేను ఆడన్నా సెట్ అయ్యేటోడు అని జీవితం ఖరాబ్ చేయవద్దు నా గురించి ఏడ్చి అని ఆపొద్దు అనుకున్నా కానీ ఇట్లా అవుతాడంటే నేను ఏం చేసుకోనన్నా నా కొడుకుని పోనీయకపోతుంటే మా దేశము అట్లా అవుతాడని నాకు అమెరికాలో అందరినీ చంపుతుర్రని నాకు తెలియదు. నాకు తెలుస్తుంటే నా కొడుకుని మళ్ళీ రప్పించుకుంటుంటిని. ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ అనే పేరు విన్నప్పుడు ఏమనిపించింది? ఈరోజు అదే కొడుకుని నువ్వు కోల్పోయావు. డాక్టర్ అంటే నా కొడుకు డాక్టర్ అయ్యిండు, మా దాంట్లో ఎవ్వరూ కాలేదు. నా కొడుకు అంత చదువు ఎవ్వరు చదవలేదు. నా కులముల కానీ నాకు తెలిసిన చుట్టాలు మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఇంత చదువు చదవలే. నా కొడుకు చదివిండు, నా కొడుకు ఇంత చదువు చదివి డాక్టర్ అయ్యిండు. అమెరికాలో ఇంగ్లీష్ వాళ్ళతోని పట్టా తీసుకుండాని ఎంతో మురిసిన. ఆ గ్రాడ్యుయేషన్ అవుతుంటే లైవ్లో టీవీలో చూసిన నా కొడుకు చూడమంటే చాలా సంతోషపడ్డామ్మా. నా కొడుకు డాక్టర్ అయ్యిండంటే నాకు ఇంకా చెప్పలేనంత ఆనందం అయింది. ఆ టీవీ మీదనే పువ్వులు చల్లి చప్పట్లు కొట్టి ఆనందం అది చేసినాం కానీ ఇట్లా వస్తాడు అనుకోలే. చివరిగా ఎప్పుడు మాట్లాడాడు మీతో? ఏమన్నా చెప్పాడా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని? నేను ఉండే ఏరియాలో ఏం కాదన్నాడు. అక్కడ అట్లా అవుతాయి కానీ ఏం కాదమ్మా, ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ వచ్చిన, ఇప్పుడు 2 నెలలు వస్తాగా, ఇక ఖర్చుల కోసం పార్ట్ టైంకు ఇక్కడ కొత్తగా డ్యూటీ జాయిన్ అయినా. ఇక్కడ ఏమి ఉండదు, ఏం జరగదు, అట్లా ఏం చెయ్యరు, ఆ పాత దాంట్లో చేయొద్దురు కానీ ఇప్పుడైతే ఇక్కడ చేయడు అన్నందుకే మేము ధైర్యంగా ఉన్నాం. అక్కడ అట్లా అవుతుంది అని నాకు తెలిసినుంటే నేను ఉండనియకపోతుంటే అమ్మ నా కొడుకును. 2 ఏళ్ల పాటు